యోగి గురుజీ గారికి పాదాలు వందనాలు. నా యోగా మిత్రులందరికీ నన్ను ఆశీర్వదించాలి. అందరూ నన్ను ఇక్కడ చేర్పించింది మెయిన్ మాధవి మేడం, రాఘవయ్య సారు, మాధవి మేడం కారణంగానే నేను యోగాకి వచ్చాను. టీచర్లు అందరూ నేర్చుకోవాలి, స్కూల్లో అందరూ బాగుండాలని తీసుకొచ్చారు. నేను ముందెందుకు రాలేదని చాలా బాధపడ్డాను. నాకు థైరాయిడ్ అండి, ఎక్కువ 7% ఉండే, ఇప్పుడు 3కి వచ్చిందండి. నాకన్నా ఎక్కువ మా ఇంట్లో మా వారు కూడా చాలా ఫాలో అవుతారు. మా వారికి మళ్ళీ నొప్పి 2 ఇంజెక్షన్స్ వేయించుకున్నారు 2 కాళ్ళకి. మేడం చెప్పినట్టు టోస్ మీద మడమల మీద డైలీ లంచ్ తర్వాత నేను ఒకరోజు నడుస్తున్నా, ఒకరోజు నడవను, కానీ ఆయన డైలీ నడుస్తారు. ఇప్పుడు తనకి మడమల నొప్పులు లేవాలి, తగ్గిపోయాయి. మా ఇంట్లో ఇంకా చిన్న చిన్న ఆసనాలు, ఆయనకి బ్యాక్ సైడ్ ఎక్కువ బైక్ నడుస్తారు, చిన్న చిన్న ఆసనాలు వేసుకుంటూ బాగున్నామండి. యోగా వచ్చినందుకు మాకు చాలా మేలు జరిగింది. ఇలాగే అందరూ నేర్చుకోవాలి. కనీసం యోగశాలకు వెళ్ళకుండా ఇంటి దగ్గర చిన్న చిన్న ఆసనాలు వేసుకొని వాళ్ళది వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. హాస్పిటల్కి వెళ్ళకుండా చిన్న చిన్న కనీసం 10 నిమిషాలు, కనీసంలో 10 నిమిషాలు చేసుకున్నా చాలండి. మన హెల్త్ మన చేతుల్లోనే ఉండాలి. అందరికీ నమస్కారం. నా పేరు అన్నపూర్ణ. గురుగారికి యోగనామం నిరంచి ఉంది. నాకు చాలా తలనొప్పి ఉంటుందండి, మైగ్రేన్ ఉంది, సైనస్ కూడా ఉంది. ఆపరేషన్ కూడా చేశాను సైనస్కి. మైగ్రేన్ వచ్చినప్పుడు ఉంటుంది అసలు 3 రోజులు అసలు పడుకోలేను, నిద్ర పట్టదు, తలనొప్పి అసలు భరించలేనంత నొప్పి. తల మీద ఎవరో కొడుతున్నంత, నరాన్ని లాగుతున్నంత నొప్పి వస్తుంది. వచ్చినప్పుడు మాతాజీ చెప్పాను, తల బాగా నొప్పిగా ఉండేది, మైగ్రేన్ ఉంది మాతాజీ అని. అప్పుడు మాతాజీ గారు నాకు నారికేళ అందుమని చెప్పారు, కంటికి పెట్టుకోండి కాటిలాగా అని. 1 వారం 10 రోజులు అలాగే చేశాను. ఆవిరి పట్టుకోమన్నారు, ఆకులతో 5 రకాల ఆకులు చెప్పారు. వాటితో ఆవిరి పట్టుకునేదాన్ని. ఇప్పుడైతే నాకు అసలు తలనొప్పే లేదండి. అప్పుడు 1 మంత్ వరకు అప్పుడప్పుడు వచ్చింది, తర్వాత అసలు లేదు. తలనొప్పి ఎలా ఉంటుందంటే అసలు అంత భరించలేనంత ఏడుపు వస్తుంది. ఇప్పుడైతే అసలు లేనే లేదు. హోమియోపతి వాడేదాన్ని, ఇప్పుడు అసలు హోమియోపతికి వెళ్తున్నా. డాక్టర్ గారు కూడా అడుగుతున్నారు, నేను ఏంటమ్మా అసలు కనిపించట్లేదు అని. యోగాకి వెళ్తున్నాను సార్ అని చెప్పాను. మంచిదమ్మా మంచిది అన్నారు. ఇప్పుడు అసలు నాకు తలనొప్పే లేదండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మాతాజీ గారికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువ. ఎన్నిసార్లు నాకు ఫోన్ చేసి మరీ చెప్పేవాళ్ళు, ఇలా ఉండాలి, అలా చేయాలి, ఆవిరి పట్టుకోమ్మా అని తగ్గిద్దని. ఇప్పుడు కొంచెం వాతావరణం మారటం వల్ల కొంచెం జలుబు ఉంది, అది కూడా తగ్గిపోతుంది కొంచెంగా యోగా వల్లే. మెడిసిన్ అయితే నేను అసలు వాడలేదు, హోమియోపతికి కూడా వెళ్ళట్లేదు. అందరికీ ధన్యవాదాలు. మాతాజీ గారికి చాలా కృతజ్ఞతలు. ఎంత చెప్పినా తక్కువే మాతాజీ గారి గురించి.